హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ నుంచి కేజ్రీవాల్ దాకా. అదే సందర్భంలో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి తేజస్వి యాదవ్ దాకా ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక రంగం అస్తవ్యస్తం అయిపోయింది, సంక్షోభంలో పడిపోయింది, అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు, రాబోయే రోజుల్లో మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది అంటూ రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నా, నేను ముందే చెప్పాను కదా మీకు, దేశం నాశనం అయిపోయింది, నాశనం చేసేసాడని అన్నటువంటి. చివరికి ఈ కొత్త కాన్సెప్ట్లో ఏం తెర మీదకి వచ్చిందంటే, తైవాన్ దేశం స్టాక్ ఎక్స్చేంజ్ భారత స్టాక్ ఎక్స్చేంజ్ కంటే కూడా పెరిగిపోయింది, దాన్ని బట్టి అర్థం చేసుకోండి అన్నటువంటిది కూడా. అంటే సోషల్ మీడియాలో మీమ్స్, పేజెస్ అకస్మాత్తుగా లక్షలాది పోస్టులు పుట్టుకొచ్చినాయి. ఈ పోస్టులన్నీ కూడా నెహ్రూ టైంలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ నడిచేది, మోడీ టైంలో సర్వనాశనం అయిపోయింది, అప్పట్లో ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉండేది, ఇందిరాగాంధీ అయినా వీళ్ళైనా, ఇప్పుడైతే నాశనం చేసేశారు, ఇలాంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వెనకాల వాస్తవం ఏంటి? ఆర్థిక నిపుణులు అలాగే విశ్లేషకులు చాడా శాస్త్రి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఏమంటారు, ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోవడం వల్లనే ధరలు పెంచే పరిస్థితి వచ్చిందా? అదేమి లేదండి. యాక్చువల్గా ఆర్థిక పరిస్థితి కూరుకుపోతుందని ముందు తెలిస్తే ఈ గత సంవత్సరం నుంచి జిఎస్టీ రేట్లు తగ్గించడం కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదని ఫ్రీగా ఇవ్వడం కానీ, లేకపోతే దేశంలో 80 లక్షల మందికి గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఉచితంగా మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కానీ, ఇటువంటి స్కీమ్లు ఏం చేయలేరండి. ఆదాయం తగ్గిపోయి ఇవన్నీ ప్రభుత్వం చేసినవన్నీ ఒక ప్రమారమే. జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ₹1,00,000 ఆదాయం పోయింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ₹1,00,000 దాకా నెలకు ఆదాయం పోవడం వల్ల అక్కడ కూడా కొన్ని వేల కోట్లు ఆదాయం నష్టపోయింది. అట్లాగే బోల్డ్ ఖర్చు పెట్టి 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ రేషన్ ఇస్తుంది. సో ఒకవేళ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే ఈ స్కీములు కంటిన్యూ చేయలేరు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం అంటే, అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఒక్క క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కాదు, అసలు క్రూడ్ ఆయిల్ మన దేశానికి రావడానికి అవసరమైన కంటైనర్ షిప్లు, తర్వాత దాని మీద పెట్టే ఇన్సూరెన్స్ ఛార్జీలు ఇవి భారీగా పెరిగిపోయాయి. ఎంత భారీగా పెరిగిపోయాయంటే రమారు 3 రెట్లు పెరిగిపోయాయి రవాణా ఛార్జీలు అవి. తర్వాత ఇప్పుడు ఏమైందంటే, గల్ఫ్లో యుద్ధం వల్ల పూర్వం మన గల్ఫ్ దగ్గర ఒక కంటైనర్ షిప్ బయలుదేరితే ఆ క్రూడ్ ఆయిల్ తీసుకొని వారం రోజుల్లో వచ్చేసేది. ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం మొదలైందో అక్కడ హర్ముజ్ జలసంధి అని అది మూసేశారు. కొన్నాళ్ళు అమెరికా, కొన్నాళ్ళు ఇరాన్ వాళ్ళు మూస్తే ఆ తర్వాత ఇప్పుడు అమెరికా వాళ్ళు చేజిక్కించుకున్నారు. మొత్తానికి ఇద్దరు కలిసి హర్ముజ్ జలసంధి నుంచి షిప్పులు ఫ్రీగా రావడానికి లేకుండా, రవాణా షిప్పులు ఫ్రీగా రావడానికి లేకుండా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకని భారత్ ఏం చేస్తాం, తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడో దూరంగా ఉన్న రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. ఇక్కడి నుంచి మనకు 6 రోజుల్లో షిప్పులు వస్తాయి, అక్కడి నుంచి మనకి సుమారు 4 రోజులు, 25 రోజులు, 30 రోజులు టైం పడుతుంది షిప్ రావడానికి. సో మీకేమవుతుంది, ఎప్పుడైతే దూరం అయిందో షిప్పుల అద్దె కూడా 3 అంతలు పెరిగిపోతుంది. మనకి డిస్టెన్స్ పెరగడం వల్ల సపోజ్ ఇక్కడ వారం రోజుల్లో ఒక షిప్కి అద్దె కట్టాలంటే అక్కడ 4 వారాలు అద్దె కట్టాలి ఒక షిప్కి. అట్లాగే మీకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టుగా ఇన్సూరెన్స్ కూడా, ఇక్కడ ఒక రోజుకి ఇన్సూరెన్స్ 7 రోజులకి ఇన్సూరెన్స్ కట్టాలంటే అక్కడ మీకు 4 రోజులకి ఇన్సూరెన్స్ కట్టాలి, ఛార్జీలు పెరిగిపోతాయి. అది కాకుండా ఏమైందంటే, యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధిలో యుద్ధం అక్కడ ఉండడం వల్ల ఏ టైంలో దేని మీద బాంబు పడుతుందో అని భయంతో చాలా షిప్పింగ్ కంపెనీలు ఆయిల్ ట్రాన్స్పోర్ట్కి తమ షిప్పులు అద్దెకి ఇవ్వడం మానేశాయి. దానివల్ల షిప్పుల డిమాండ్ పెరిగిపోయి షిప్పుల అద్దెలు విపరీతంగా, ఆయిల్ ట్యాంకర్స్ అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే లోటు ఏర్పడింది, ఆయిల్ ట్యాంకర్లు కొరత ఏర్పడింది. ఆయిల్ ట్యాంకర్లు అందరూ అన్ని ట్యాంకర్లు మార్కెట్లో లేవు. దాని మరొకటి ఏంటి, ఎక్కడ ఆయిల్ ట్యాంకర్ మీద ఎక్కడ బాంబు పెడితే ఎంత నష్టం ఆడిపోతుందో భయంతో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ ఛార్జీలు భయంకరంగా పెంచేశాయి. సో దీనివల్ల ఏంటంటే, మనం ఎంతసేపు మాట్లాడేది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, తగ్గించలేదు, క్రూడ్ ఆయిల్ పెరిగింది, ఇది అని లెక్కలు, చిన్న లెక్కలు వేస్తున్నారు. కానీ ఒక క్రూడ్ ఆయిల్ ధర వల్ల ఇక్కడ పెరగడం తగ్గడం జరగదండి. క్రూడ్ ఆయిల్ మనకు వచ్చి ప్రాసెస్ చేయడానికి, తర్వాత ఏ తరహా క్రూడ్ ఆయిల్ మనకు వస్తుంది, రకరకాల క్రూడ్ ఆయిల్ వెరైటీలు ఉన్నాయి. రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ఒకలాగా ఉంటుంది, అమెరికా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ఒక వచ్చింది. రిఫైన్ చేస్తే అన్ని క్రూడ్ ఆయిల్స్ మనకు ఒకేలాగే ఇవ్వవు. కొన్ని రిఫైన్ చేస్తే ఎక్కువ శాతం మనకి పెట్రోల్ వస్తాయి, కొన్ని రిఫైన్ చేస్తే ఎక్కువ శాతం తారు వస్తుంది. సో ఆ క్వాలిటీ బట్టి కూడా మనకి ధరలు మారుతాయండి. ఇవేమి సాధారణంగా మనకి మెయిన్ మీడియా వీటి గురించి ఎక్కువగా చర్చించడం లేదండి. ఎంతసేపు అక్కడ క్రూడ్ ఆయిల్ $50 అయిపోయింది, ఇక్కడ మాత్రం తగ్గించలేదు. ఈ 10 ఏళ్ళలో మరి
ఎంప్లాయీ జీతాలు, పెరిగిన జీతాలు, రవాణా ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఇవే లెక్కలు వేరేవాళ్ళు. అందుకని ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు, వాస్తవం చెప్పాలి. ఇప్పుడు చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో ప్రపంచం పెద్ద సంక్షోభంలో ఉందండి. గతంలో ఇప్పుడు ఎంత కంటిన్యూస్గా 5 సంవత్సరాలు లేదు. కరోనా దగ్గర నుంచి మొదలయ్యాయి, ఇంకా కరోనా నుంచి రికవర్ అవ్వకుండానే వెంటనే యుక్రెయిన్ యుద్ధం మొదలైంది. అక్కడ ఆయిల్ సంక్షోభం అక్కడి నుంచి మొదలైంది. యుక్రెయిన్ యుద్ధం ఆగకుండానే ఇంకానే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ గల్ఫ్లో యుద్ధం స్టార్ట్ అయింది. సో ఇదంతా ఏమవుతుందంటే ఈ ఆయిల్ మెయిన్ అండి. ఒక ఆర్థిక వ్యవస్థకి ఆయిల్ అనేది చాలా ముఖ్యమైపోయింది. చాలా రకాల పదార్థాలు ఆయిల్ బై ప్రొడక్ట్స్. తర్వాత మళ్ళాంటి దేశాలు ఏంటంటే రవాణాకి, అన్నిటికీ, ఎనర్జీకి, అన్నిటికీ ఆయిల్ ఎక్కువ వాడతారు. సో ఆయిల్ మనం 80% దాకా 80-85% దిగుమతి చేసుకోవాలి. మన దగ్గర ఇక్కడ ఉండదు. అదొకటే కాదు, ఆయిల్ కొని దిగుమతి చేసుకుంటే మనకు నచ్చిన డబ్బులు ఇచ్చి ఆయిల్ దిగుమతి చేసుకుంటే కుదరదు. ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా డాలర్స్ ఉండాలి. సో డాలర్స్ ఎక్కువైతే మీకు కావాలో మార్కెట్లో కొనుక్కోవాలి, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కొనుక్కోవాలి. ఎప్పుడైతే డాలర్లు మనం ఎక్కువ కొనడం మొదలెట్టాం, ఆటోమేటిక్గా డాలర్ల విలువ కూడా, డిమాండ్ పెరిగే డాలర్ల విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోతుంది. సో ఈ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు బాగోలేకపోవడం, ఎగుమతులు దిగుమతుల వ్యాపారం కూడా దెబ్బతింటుంది. మనకు రావాల్సిన ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా తగ్గిపోతాయి. తర్వాత పై దేశాల వాళ్ళు మన దేశంలో పెట్టే డాలర్ల బదులు కూడా తగ్గిపోతుంది. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక పక్క డాలర్ రేట్ పెరిగిపోతుంది, అదే డాలర్ తోటి మనం మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి. సో ఎందుకని ఈ కారణాలన్నిటి వల్ల పెట్రోల్ పెరుగుతుంది. చాలా పై దేశాలతో పోలిస్తే పెద్ద పెద్ద అంటే అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, ఈవెన్ చైనా, ఆ దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్ ధరలు చాలా తక్కువ ఉన్నాయండి. అక్కడ విపరీతంగా పెంచారు. అమెరికా లాంటి ధనిక దేశం 50 నుంచి 60% పెంచింది. ఈవెన్ సౌదీ అరేబియా లాంటి పెట్రోల్ నిల్వ ఉన్న దేశాలు కూడా పెంచాయి. అందుకని మన దేశంలో పెరిగింది చాలా తక్కువ. అయితే దానికి సంబంధం లేదు. ఇలాంటి స్థితిలో కూడా తైవాన్ లాంటి దగ్గర వచ్చేటప్పటికి స్టాక్ ఎక్స్చేంజ్ల పరంగా చూస్తే భారత్ కంటే డెవలప్ అయిపోయింది అది, మనమేమో ఇక్కడ వెనక్కపడ్డాం అన్నటువంటి లెక్కను ప్రత్యేకించి ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఏ విషయంలోని? తైవాన్ స్టాక్ మార్కెట్ల ఇది చూస్తే మనకంటే అది మనం ఇదివరకు 5th ప్లేస్లో ఉంటే అది ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చింది అనేది. ఇది గత వారం జరిగిందండి. ఇది యాక్చువల్గా ఏమైందంటే స్టాక్ మార్కెట్ అన్నది ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు, మన కంపెనీలని ఈ షేర్ల కింద ఇచ్చేసి ఆ షేర్లు కొనుక్కొని అమ్మే మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటారు. అది ఒక దేశ ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. సో మీకు ఏమైందంటే గత వారం మన దేశాన్ని $4.92 ట్రిలియన్ విలువ మొత్తం స్టాక్ మార్కెట్, బిఎస్సిలో ఉన్న ముఖ్యమైన షేర్లన్నీ, ట్రేడ్ అవుతున్న షేర్లన్నీ విలువ లెక్క కడితే అది అమెరికన్ డాలర్లో చెప్పాలంటే $4.92 ట్రిలియన్. $1 ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల. దాన్ని బట్టి మనం ఎంత వాల్యూ ఉంటుందో లెక్కేసుకోవచ్చు. గత వారం ఏమైంది, తైవాన్ ఏం చేసిందంటే తైవాన్ స్టాక్ మార్కెట్ వాల్యూ అలా లెక్క కడితే ఒకేసారి అది 4.95 అయింది. మనకంటే $0.3 ట్రిలియన్ విలువ పెరిగింది స్టాక్ మార్కెట్. దానివల్ల ఏమైందంటే మన 6వ స్థానానికి వస్తే వాళ్ళది 5వ స్థానానికి వెళ్ళింది. స్టాక్ మార్కెట్లో వాల్యుయేషన్, స్టాక్ మార్కెట్ వాల్యూ ఎలా కడతారంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న కంపెనీల షేర్లు విలువ బట్టి స్టాక్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. సపోజ్ ఉదాహరణకి రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ₹1000 షేర్ అకస్మాత్తుగా 2000 అయింది అనుకోండి, అంత మేర స్టాక్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అదే 10,000 అయింది అనుకోండి, 10 రెట్లు పెరుగుతుంది రిలయన్స్ వాల్యూ. అట్లాగే అన్ని షేర్ల ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, పెరుగుతుంది. కానీ మీకు తైవాన్లో జరిగింది, మనకేంటంటే స్టాక్ మార్కెట్లోనే చాలా చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. పైన చూసుకుంటే కనీసం ఒక 100 టాప్ కంపెనీలు ఉన్నాయి. ఆ 100లో కూడా ఇంకో 50 టాప్ కంపెనీలు ఉంటాయి. పైన తీసుకుంటే మనం టాటా, రిలయన్స్, అంబానీ, బిర్లా, తర్వాత మహీంద్రా, ఎల్ఎన్టీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీసుకుంటే కనీసం మనకు ఒక 50 చాలా టాప్ లిస్ట్ కంపెనీలు ఉన్నాయి. అందువల్ల మీకు తైవాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే తైవాన్ స్టాక్ మార్కెట్లో, అది చిన్న దేశం, అది ఆ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ట్రేడ్ అయ్యేది పెద్ద షేర్ ఏదంటే TSMC షేర్ అని ఒకటి ఉంది. అంటే తైవాన్, దాన్ని ఏంటంటారంటే తైవాన్ చిప్ కంపెనీ. తైవాన్ చిప్ కంపెనీ. అది ఏం చేస్తారంటే అది మనం వాడుతున్న ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాల్లో, అది మొబైల్ ఫోన్లు తీసుకోండి, లేకపోతే పెద్ద ఏరోప్లేన్లు తీసుకోండి, లేకపోతే శాటిలైట్స్ తీసుకోండి, దేంట్లో వాడుతున్న చిప్ అని వాడుతాం. అది సెమీ కండక్టర్. దాని పేరు టెక్నికల్ నేమ్ సెమీ కండక్టర్, చిప్స్ అనమాట. ఆ చిప్కి చాలా వాల్యూ ఎక్కువ, అంటే చాలా ఖరీదైంది. అది ఆ తైవాన్ కంపెనీ తయారు చేస్తుంది. ఇది యాక్చువల్గా 1970లో మొదలైంది. 70 తర్వాత 73లో స్టార్ట్ అయింది TSMC కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే చిప్పులు తయారు చేయడం మొదలెట్టి ప్రపంచానికి ఎగుమతి చేయడం మొదలెట్టారు. ఆ కంపెనీ గత 22 నుంచి అంటే 4 సంవత్సరాలు చూసుకుంటే ఎవరు ఊహించని విధంగా పెరిగిందండి.
ఆ కంపెనీ వాల్యూ, షేర్ వాల్యూ స్టాక్ మార్కెట్లో అప్పట్లో రమ్మారు 350 నుంచి 370 బిలియన్ డాలర్లు ఉండేది. అంటే ప్రస్తుతం మన టాటా గ్రూప్ సుమారు అంత ఉందండి. టాటా గ్రూప్ అంతా అన్ని కంపెనీలు లెక్క వేస్తే దాని వాల్యూ సుమారు 325 350 బిలియన్ డాలర్ల వాల్యూ ఉంటుంది. సో ఒక తైవాన్ కంపెనీ అది ఒకటే 22లో అంత వాల్యూ ఉండదు. అటువంటి కంపెనీ ఏమైంది 23, 24, 25 అలా అంచెలంచెలుగా పెరుగుతూ ఈ రోజు వచ్చేటప్పటికి $2 ట్రిలియన్ అండి. $2 ట్రిలియన్ వాల్యూకి చేరింది. అంటే ఏమైంది అనమాట, అది సమారమే 5 రెట్లు పెరిగిందండి. 4 సంవత్సరాల్లో 5 రెట్లు పెరిగింది వాల్యూ. ఎందుకు ఇంతలా పెరిగిందంటే ఈ చిప్స్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా వచ్చిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత 3-4 సంవత్సరాలుగా బాగా రావడం వల్ల సో ఈ కంప్యూటర్ రంగానికి చిప్స్ అవసరం చాలా ఎక్కువ పడింది. సో దాంతో భారీ ఎత్తున చిప్స్ దిగుమతి చేసుకుంటున్నారు, సెమీ కండక్టర్స్ దిగుమతి చేసుకుంటున్నారు. హై ఎండ్ చిప్ సెమీ కండక్టర్స్ దిగుమతి చేసుకోవడంతో వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల దీనికి వాల్యూ పెరిగింది. ఈ సెమీ కండక్టర్ చిప్స్ పెరగడం వల్ల టీఎస్ఎంసీ సడన్ గా చెప్పాను కదా 4 ఏళ్లలోనే పెరగడం వల్ల ఏమైందంటే తైవాన్ స్టాక్ మార్కెట్ కూడా ఈ కంపెనీ వల్ల, టీఎస్ఎంసీ కంపెనీ వల్ల మొత్తం వాల్యూ పెరిగిపోయిందండి. కానీ ఆశ్చర్యకరమైనది, ప్రమాదకరమైన విషయం ఏంటంటే వాళ్ళ స్టాక్ మార్కెట్ ఉన్న వాల్యూలో 42% ఈ టీఎస్ఎంసీ కంపెనీ వాల్యూవే ఉందండి. అంటే ఒకసారి కానీ టీఎస్ఎంసీ షేర్ వాల్యూ పడిపోతే మొత్తం స్టాక్ మార్కెట్ అంతా కుదేలైపోతుంది. మీకు గుర్తుందో లేదో కానీ మనకి 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి ఆదాయం మీద రిపోర్ట్ వస్తే ఇంకేముంది, స్టాక్ మార్కెట్ నాశనం అయిపోయింది, స్టేట్ బ్యాంకు, ఎల్ఐసి దివాలా కొట్టిసాయని రకరకాల పేపర్లో రూమర్లు అవి వచ్చాయి. కానీ మన స్టాక్ మార్కెట్లో ఆదాయాన్ని మొత్తం అన్ని గ్రూపులు కలుపుకొని 2% కంటే లేదండి. సో ఆదాని కంపెనీ దెబ్బతిన్నా మన స్టాక్ మార్కెట్ ఏం లేదు, జస్ట్ ₹100 ₹2 నష్టం. కానీ అక్కడ టీఎస్ఎంసీ కంపెనీ దగ్గరకు వచ్చేట్టు ఏమవుతుందంటే వాళ్ళ ₹100 స్టాక్ మార్కెట్లో ₹42 ఈ ఒక్క టీఎస్ఎంసీ కంపెనీ కంట్రోల్ చేస్తుంది. సో రేపు ఏ విధంగానైనా చిప్ మార్కెట్ డౌన్ అయినా, వేరే దేశాల్లో ఇటువంటి కంపెనీలు వచ్చినా దీని డిమాండ్ తగ్గితే, దీని రేటు పడితే అక్కడ స్టాక్ మార్కెట్ అంచేత ఇదేంటంటే తాత్కాలికంగా పెరిగింది ఈ ఒక్క కంపెనీ మీద. అంతే తప్పితే మన స్టాక్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇది చాలా పెద్ద బిల్డింగు ఒక ఒంటి స్తంభం మీద నిలబెట్టినట్టు. ఏంటంటే 100 రకాల పిల్లర్లు వేసి భారీ బిల్డింగ్ నిలబెట్టాం మనం. సో మనకు ఒక పిల్లర్ పడిపోయినా 99 పిల్లర్స్ ఉంటాయి. వాళ్ళకు ఉన్నది ఏంటంటే 2 పిల్లర్ల మీద ఇంత భారీ ఇది. దాంట్లో పెద్ద పిల్లర్ పడిపోతే చాలా ప్రమాదం వాళ్ళకి. అందుకని అది పరిస్థితి. అందువల్ల అంతే తప్పితే ఇదేదో తైవాన్ మనం దాటి వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్లో అని చెప్పుకోవడానికి ఏం లేదు. రైట్. అయితే ఆర్థిక వ్యవస్థ పరంగా నిర్వహణ చేత కావట్లేదు నరేంద్ర మోడీకి. అవిద్య, అతనికి విద్యావంతుడు కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడున్న ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా ఆయనకి చేత కావట్లేదు అన్నటువంటి ప్రచారం అయితే చాలా సీరియస్గా చేసుకెళ్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా మనం ఏదైనా చూసేటప్పుడు పరిస్థితులు చూడాలండి. 2004లోనే వాజ్పేయి గారు దిగిపోయే టైంకి దేశంలో అన్ని పారామీటర్స్ చాలా బాగున్నాయండి. ఎందుకంటే 1990 నుంచి 2004 దాకా వాజ్పేయి గారు దేశంలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున నేషనల్ హైవేస్ వేయించడం మొదలెట్టారు. మామూలుగా కనిపించడానికి అదేదో రోడ్లు వేయించారు అనుకుంటారు, కానీ రోడ్లు వేయించడం అన్నది కాదండి. అది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద జంప్ ఇచ్చారనమాట. ఎట్లా అంటే రోడ్డు వేయడం అన్నది ఏమవుతుందంటే నేషనల్ హైవేస్ అంత భారీ ఎత్తున వేయడం వల్ల ఏమైందంటే సిమెంట్కి, ఉక్కుకి, తర్వాత భారీ యంత్ర పరికరాలు, వాహనాలు, వీటన్నిటికి విపరీతమైన డిమాండ్ పెరిగిందండి దేశంలో. అంటే ఒక హైవే నిర్మించాలంటే వీటన్నిటి అవసరం ఉంటుంది. మనం లేబర్ చూస్తాం, కానీ లేబర్ పక్కన పెడితే లేబర్కి ఎట్లాగో ఉద్యోగాలు దొరుకుతాయి తాత్కాలికంగా. అది కంటే ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ, భారీ యంత్ర పరికరాలు, రవాణా, ఇవన్నీ మీకు చాలా ఎక్కువగా అవసరం పడతాయి. సో ఆ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తి పెంచడం, కొత్త ఫ్యాక్టరీలు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ఆ టైంలో విపరీతమైన ఆర్థిక వ్యవస్థ డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుందండి. వాజ్పేయి గారు దిగే టైంకి దేశం అన్ని రకాలుగా ఆర్థికంగా మంచి పారామీటర్స్లో ఉండేది. సో ఆ టైంలో మన్మోహన్ గారు 2004లో వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్న పరిస్థితులు, వాజ్పేయి గారు ఇచ్చిన పుష్ అన్నీ కలిపి మొదటి 4-5 ఏళ్ళు మన్మోహన్ గారి టైంలో ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందండి. ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంది, గొడవలు లేవు, ఏమి లేవు, ఆర్థిక ఒడిదుడుకులు లేవు. సో 2008 దాకా బాగానే ఉంది. కానీ రెండోసారికి వచ్చేటప్పుడు మన్మోహన్ గారు మళ్ళీ 2009లో వచ్చేటప్పటికి మారిపోయింది పరిస్థితి. మారిపోయి ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో వచ్చింది.
అదొకటి. దానివల్ల ఏమైందంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పట్లాగే పెరిగాయి. అప్పటి నుంచి 80-90 నుంచి ఒక స్టేజ్లో 120-130 కూడా వెళ్ళాయి, మళ్ళీ తగ్గాయి, ఆసిలేట్ అయ్యి అటు ఇటు. సో అప్పుడున్న సంక్షోభం 2008 తర్వాత ఆర్థిక సంక్షోభం తగ్గాక 2012-13లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మొదలెట్టాయి. అక్కడ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం దెబ్బతింది. అప్పుడున్న సమస్య ఓన్లీ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మాత్రమే. ప్రపంచంలో ఏ మూల యుద్ధాలు లేవు, రవాణా ఇబ్బందులు లేవు, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరగడం లేదు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేవు. అయినా సరే ఒక్క క్రూడ్ ఆయిల్ ధర వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిపోయింది, మేనేజ్ చేయలేకపోయారు. అప్పుడు ఏమైంది, ఇంకా క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్ల ఇక్కడ ధర పెంచితే ప్రమాదం అని చెప్పి ప్రమాదం 1,50,000 కోట్లకి ఆయిల్ బాండ్స్ ఇచ్చారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ పడిపోయాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ పడిపోయాయని చెప్పి ఫారిన్ ఎక్స్చేంజ్ ఎలా సంపాదించాలో తెలియక స్టేట్ బ్యాంక్ చేత FCNRB అనే ప్రత్యేకంగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే విదేశీ డిపాజిట్లు అంటారు, ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు. ఆ ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు ప్రారంభించారు. 3 సంవత్సరాల తర్వాత వాటిని తిరిగి పే చేయాలన్నమాట. ఎక్కువ వడ్డీ రేటుకి ఇవ్వడం వల్ల ఏమైందంటే అప్పట్లో అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయులు వాళ్ళు వాటిలో డిపాజిట్ చేశారు. ఎంతలో డిపాజిట్ చేశారంటే అప్పట్లో $30 బిలియన్ డిపాజిట్లు వచ్చాయి. దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఇబ్బంది తగ్గింది అప్పట్లో తాత్కాలికంగా. మళ్ళీ ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎవరు పే చేయవలసి వచ్చింది, మళ్ళీ డిపాజిట్ పే చేసేటప్పుడు 2016లో మోడీ ప్రభుత్వం 14లో వచ్చింది. 16లో వచ్చినప్పుడు వెంటనే ఇదో తలనొప్పి రెడీగా 2016లో 30 కోట్లు విదేశీ భారత ద్రవ్యం డాలర్లు మళ్ళీ వెనక్కి పే చేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఆ FCNR డిపాజిట్లు వాళ్ళు డాలర్లు డిపాజిట్ చేస్తే మనం కూడా మళ్ళీ తిరిగి డాలర్లు ఇవ్వాలి కానీ రూపాయలు ఇవ్వడానికి లేదు. సో అప్పుడు అదో సంక్షోభం వచ్చింది మోడీ గారికి. అప్పుడు లక్కీగా ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం కొత్తలో రావడం, ఫారిన్ ఎక్స్చేంజ్ మీద రిజర్వ్స్ బాగా పూలప్ అయ్యాయి, పై దేశాల వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టడం, స్టాక్ మార్కెట్లో డాలర్లు రావడం, దానాదీనా అప్పటికి ఏంటంటే అప్పట్లో ఈ $30 బిలియన్ పే చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలగలేదు. ఆ డబ్బులు పే చేశారు, డిపాజిట్లు బ్యాక్ పే చేశారు. సో అక్కడ సంక్షోభం అలాగే. ఈ 1,30,000 కోట్లు ఏంటి వడ్డీతో కలిపి మొన్న 25-26 దాకా 3,25,000 కోట్లు పే చేశారు. సో అప్పుడు ఏమీ లేదు, ఒక్క క్రూడ్ ఆయిల్ ధర సంక్షోభాన్నే ఒక పక్క బాగా ఫారెన్లో చదువుకున్న మన్మోహన్ సింగ్ గారు అంతకుముందు ఏంటి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా చేశారు, ఆర్థిక మంత్రిగా చేశారు, ఆల్మోస్ట్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థలో చేయవలసిన అన్ని పెద్ద పొజిషన్లో మన్మోహన్ గారు పనిచేశారు. అంత సీనియర్ ఆయన. ఆర్థిక ఏంటంటారు విజ్ఞానంలో, ఆర్థిక నాలెడ్జ్లో, ఎకనామిక్ దీంట్లో అన్నింటిలో ఆయన చాలా టాప్. అటువంటి వ్యక్తి. తర్వాత చిదంబరం గారు, ఆయన హార్వర్డ్లోనే ఎక్కడో చదువుకున్నారు, ఫారెన్లో చదువుకున్నారు. సో ఇంత వాళ్ళకి పరిపాలనా అనుభవం, విపరీతమైన పరిపాలనా అనుభవం ఉంది. సో ఆ టైంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, సంక్షోభం ఎందుకు వచ్చింది దేశానికి? అప్పట్లో గ్యాస్ దొరకలేదు కొన్నాళ్ళు, పవర్ కట్స్ ఉండేవి విపరీతంగా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మరి ఇద్దరు గొప్ప చదువుకున్నారు. ఇప్పుడంటే మోడీ డిగ్రీ మీద అనుమానాలు, ఆయన పెద్దగా చదవలేదన్నారు. అప్పుడు అంత ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ క్యాబినెట్ మినిస్టర్లు ఉండి, మన్మోహన్ గారు లాంటి వారు ఉండి ఎందుకు అసంక్షోభం వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. అది దాన్ని అంటారు ఆర్థిక వ్యవస్థ మేనేజ్ చేయకపోవడం. అక్కడేదో పై దేశాల వల్ల ఇక్కడ ఇబ్బందులు రాలేదు, స్వదేశంలోనే సరిగ్గా మేనేజ్ చేయలేక ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడ్డాం. అవినీతి ఎక్కువైపోయింది, టైంకి డెసిషన్లు తీసుకోవడం లేకపోయింది, ప్రాజెక్టులు అయిపోయి మన రాష్ట్రంలో మీరు చూసుకుంటే అప్పట్లో చాలా పెద్ద కంపెనీలకు వెలిగే. ఆ పేర్లు చాలా మంది మర్చిపోయారు. IVRCL, ల్యాంకో ఇండస్ట్రీస్, ఇటువంటివి హైదరాబాద్ స్థావరంగా ఉన్న ఆంధ్ర వ్యాపారవేత్తలు ఎంతో మంది ప్రాజెక్టులు తీసుకున్నారండి. పెద్ద ప్రాజెక్టు, హైవే ప్రాజెక్టులు అనుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు అనుకోండి, ఇవన్నీ తీసుకున్నారు. వాళ్ళకి సకాలంలో డబ్బులు అందక బ్యాంకుల్లో బాకీ పడిపోయి ఆ కంపెనీలు దివాలా కొట్టుతాయండి. ఎవరు కారణం దీనికి? ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల ఆ కంపెనీలు దివాలా కొట్టేశాయి. బ్యాంకుల్లో అప్పులు పేరుకుపోయి బ్యాంకులు దివాలా పరిస్థితికి వచ్చాయి. అదండి ఆ బ్యాంకుల దివాలా పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే 2014లో మోడీ గారు రాకపోయి ఉండుంటే బ్యాంకులు బోర్డులు తిప్పేశామండి కొన్ని బ్యాంకులు. అంత దారుణమైన పరిస్థితికి రాని బాకీలు పేరుకుపోయాయి, అప్పులు పేరుకుపోయాయి. 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రాజన్ గారి చేత కమిటీ వేయించి ఏంటి మునిగిపోయిన అప్పులు ఏంటి అని చెప్పి, ఏ అప్పులు రికవర్ అవుతాయి, ఏవి రికవర్ అవ్వ అని చెప్పి ఆ బ్యాంకులకు మళ్ళీ ప్రభుత్వ డబ్బులు క్యాపిటల్గా ఇచ్చి కొత్త రకమైన రికవరీ చట్టం తెచ్చి పాతలో రికవర్ చేసి ఇన్ని చేయడం వల్ల నష్టాల్లో ఉన్న బ్యాంకులన్నీ రమారం 1,00,000 కోట్లు లాభం ఆర్జించే స్థాయికి రోజు ఉన్నాయండి బ్యాంకులన్నీ. ఇది మరి పరిపాలన చేత కావడం అంటారా, చేతనవ్వడం అంటారా, చదువు రాని ప్రధానమంత్రి చేసింది అంటారా? ఇది నేను చెప్పడం కాదండి, ఇది స్వయంగా రాజన్ గారు చెప్పారు. తర్వాత పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి. బ్యాంకింగ్ వ్యవస్థ అంత చక్కగా మార్చారు మన్మోహన్ గారి సింగ్తో పోలిస్తే, మోడీ గారి హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా మారిందో అన్నది పేపర్లో ఆర్టికల్స్.
అదే అయిపోయింది. ఆయిల్ బాండ్స్ తీశారు, తర్వాత 20 కోట్లు అదే $30 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అయినా వ్యవస్థకే రాలేదు. ఎప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు మొదలైంది? 21లో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కరోనా వల్ల ఇబ్బంది పడ్డారు, మన దేశమే కాదు. కొన్ని కరోనా నుంచి అయినా సరే తొందరగానే కోలుకొని ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్థిక వ్యవస్థల కంటే మందే 6% నుంచి 7% మధ్యలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది, జీడిపి పెరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకుంది. ఇంకా అది స్టెబిలైజ్ అవ్వకుండా మళ్ళీ వెంటనే ఇవేవి మోడీ గారి చేతుల్లో లేవండి. ఇరాన్ యుద్ధం కానీ, యుక్రెయిన్ యుద్ధం కానీ ఇవేవి మోడీ గారి చేతుల్లో లేవు. లేకపోయినా సరే ఈ రోజు కూడా ఎక్కడ వస్తువుల కొరత లేదు, తర్వాత పెట్రోల్ కొరత లేదు. తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డాయేమో కానీ 2-3 రోజులు పెట్రోల్ దొరకపోవడం కానీ గ్యాస్ కూడా నానా హడావుడి పెట్టారు. ఇప్పుడు గ్యాస్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. అంచేత ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, కంపేర్ చేస్తే మన్మోహన్ గారి ప్రభుత్వంతో ఇది కంపేర్ చేస్తే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చక్కగా మేనేజ్ చేస్తున్నారండి మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు. పేపర్లో ఎవరు విశ్లేషణలు వాళ్ళు చేయొచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చూస్తున్నారండి. భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం స్టేబుల్ గా ఉంది, భారత ఆర్థిక వ్యవస్థకి ఏమి ఇబ్బంది లేదు. ముందు తీసుకున్న చర్యల వల్ల మన మార్కెట్ స్టెబిలైజ్ గా ఉందండి. కానీ ఇక్కడ విమర్శకులు చెప్పేది ఏంటంటే, భారతదేశంలోని పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అది మోడీ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోవడం, లేదా భారతదేశం మీద విశ్వాసం కోల్పోవడం అన్నటువంటి వాదన చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే, అది మీరైనా నేనైనాను బ్యాంకులో డిపాజిట్లు దాచుకున్నాం అనుకోండి, నాకు 10% వస్తుంది వడ్డీ ఉదాహరణకి, లేకపోతే 13% నాకు వడ్డీ వస్తుంది. నేను ప్రత్యేకంగా వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఎందుకు పెడతానండి? నాకు స్టాక్ మార్కెట్లో కన్ఫర్మ్గా వచ్చేది 8%, 9% వస్తుంది అనుకుంటాం. బ్యాంకులో నాకు 12% వడ్డీ వస్తుంది అనుకోండి. రిస్క్ తీసుకొని నేను ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెడతాను డబ్బులు. ఎప్పుడు నేను స్టాక్ మార్కెట్లో పెడతానంటే, నేను బ్యాంకులో పెడితే నాకు 3%, 4%, 5% కంటే వడ్డీ రాదు, మళ్ళీ వచ్చిన దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, నాకు ఎందుకు తలనొప్పి. స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకొని పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో పెడతాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రపంచంలోనే అమెరికాలో అక్కడ వడ్డీ రేట్ల వల్ల అందరూ డబ్బులు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు. భారతదేశం నుంచే కాదు, ఇది పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు బాగున్నాయి, అక్కడ ఆదాయం బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్ళి, అంతేగాని మన దేశం మీద నమ్మకం లేక కాదండి, అది కాదు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను బట్టి మొన్న ఎవరు పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మనకి రికార్డు స్థాయిలో మనకి వచ్చేయండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, కానీ ఏమవుతుందంటే ఎంత వచ్చిందో అంతకంటే ఎక్కువ తీసుకెళ్తున్నారు. అందువల్ల మనకి నెట్ లాస్ కనిపిస్తుంది. కానీ నమ్మకం లేకపోతే కొత్త వాళ్ళు ఎందుకు పెడతారు? నమ్మకం లేకపోతే కొత్త పెట్టుబడులు రాకూడదు కదా. నెట్ లాస్ ఏంటంటే, మీకు అటు నుంచి ₹100 వస్తుంది, ఇటు నుంచి ₹102 వెళ్ళిపోద్ది. గత సంవత్సరం జరిగింది అదే. న్యాయంగా మన దేశం మీద నమ్మకం లేకపోతే ఏమాలి? 102 వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ 100 లోపలికి రాదు కదా. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జరుగుతున్న ఇది తప్పితే ఎవరినైనా అడగండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బిట్లో మనకి నెట్ ఎంత లాస్ ఉంది? చాలా తక్కువ వెళ్ళింది నెట్. అటు నుంచి వచ్చింది ఎక్కువ వెళ్ళింది ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణం వల్ల, అంతకంటే ఏం లేదండి. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, రాబోయేటటువంటి రోజులలో పబ్లిక్ ఇవి ఫేస్ చేయాలి, మీరందరూ ప్రిపేర్డ్గా ఉండండి, ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ తగ్గించుకోండి, వృధా చేయబాకండి, సైకిళ్ళు వాడండి, ఇట్లాంటి ఏది మన పూలింగ్ చేయండి, ఇట్లాంటివి చెప్తున్నారు. ఇవన్నీ కూడా అసమర్థత కిందకే వస్తాయి, చేతకాకపోవడం వల్లనే ఇది పబ్లిక్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందన్నదే విపక్షాల వాదన. అది ఎలా చూడాలి? ఇది మొదటిసారి కాదండి ప్రభుత్వాలు ఇలాగ హెచ్చరించడం అన్నది. గతంలో ఇందిరాగాంధీ టైంలో కూడా హెచ్చరించారు. మనకి ఏంటంటే ప్రాబ్లము, ఫారిన్ ఎక్స్చేంజ్ అన్నది చాలా విలువైందండి. ప్రపంచంలో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా మనకు డాలర్స్ కావాలి. డాలర్స్ కావాలంటే ఎగుమతులు విపరీతంగా పెరిగితే కానీ డాలర్స్ రావు. గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, డాలర్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఎంత ఎగుమతులు ఎక్కువ చేస్తేనే డాలర్స్ మనకు వస్తాయి, లేకపోతే విదేశాల్లో ఉన్న మన వాళ్ళు పంపిస్తే డాలర్స్ వస్తాయి. సో యుద్ధం వస్తున్న పరిస్థితుల్లో ఏంటంటే పూర్వంలాగా నార్మల్ పరిస్థితులు కావు కాబట్టి డాలర్ మనకు పూర్వన్నంతగా రావు. ఎగుమతులు దిగుమతులు వ్యాపారం దెబ్బతింటుంది, రావు. మీరు ఇందాక చెప్పినట్టుగా మన దేశం నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు డాలర్ల వరకు తీసుకెళ్ళిపోతున్నారు. అటు నుంచి వస్తున్న డాలర్లు కంటే ఇటు నుంచి వెళ్ళిపోతున్న డాలర్లు ఎక్కువడం వల్ల డాలర్ డిమాండ్ పెరిగి డాలర్ రేట్ పెరిగిపోతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే డాలర్లు కాపాడుకోవాలి, డాలర్లు వృధా చేయకుండా డాలర్ నిల్వలు ఉంచుకోవాలి. ఎందుకంటే మనం పెట్రోల్ కొనాలన్నా డాలర్ కావాలి, విదేశాల నుంచి ఏది దిగుమతి చేసుకోవాలన్నా డాలర్ కావాలి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా భారతదేశానికి పెట్రోల్ ఒకటి, యూరియా ఒకటి ఎక్కువగా, తర్వాత వంట నూనెలు, ఎలక్ట్రానిక్ సామాన్లు ఇవన్నీ దిగుమతి చేసుకుంటాం.
కానీ రోజువారీ మనకు ముఖ్యంగా కావాల్సింది పెట్రోల్, యూరియా. వ్యవసాయానికి చాలా ఇంపార్టెంట్. రవాణాకి క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత వ్యవసాయ రంగానికి యూరియా అవి దిగుమతి చేసుకోవాలి. తర్వాత ఎలాగ మిగతా ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి ఇవి. సో కొంత మెడికల్ ఎక్విప్మెంట్ ఇవి కూడా దిగుమతి చేసుకుంటాం. సో మనం ఇవి ముఖ్యమైనవి. ఇవి దిగుమతి చేసుకుంటే మనం డాలర్లు సేవ్ చేసుకోవాలి. డాలర్లు వృధా చేయకూడదు. మనకేమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నాం, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు డాలర్లు పే చేస్తున్నాం, తప్పదు. కానీ రెండో పక్క ఏమవుతుంది, దురదృష్టం ఏంటంటే బంగారం విపరీతంగా దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే మన దేశంలో బంగారం దొరకదు, బంగారం ఖనిజం లేదు. అంచేత మనం కొనే ప్రతి 1000 రూపాయల బంగారంలో రమారం 80 రూపాయల బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే డాలర్లు పోతున్నాయి. ఎంత మేర డాలర్లు పైకి వెళ్ళిపోతున్నాయి. కానీ అటు లోపలికి ఇప్పుడు మామూలుగా ఒక వ్యాపార నిమిత్తం డాలర్ లోపలికి ఖర్చు పెట్టి ఒక మిషన్ కొన్నారనుకోండి, ఆ మిషన్ కొంటే ఆ మిషన్ తోటి ఉత్పత్తి అవుతుంది, మళ్ళీ డాలర్ పై దేశానికి ఎగుమతి చేసి చేయొచ్చు. బంగారం విషయానికి వచ్చింటే ఏమవుతుంది, మీకు 1,00,000 కోట్ల బంగారం కొన్నారనుకోండి, ఆ బంగారం ఏమవుతుంది, నగల కింద లాకర్లు ఉండిపోతుంది, లేకపోతే ఇళ్లలో ఉండిపోతుంది, రొటేషన్ అవ్వదు. అదే 1,00,000 కోట్ల మిషన్ ఫ్యాక్టరీలు పెట్టారనుకోండి, వ్యాపార ఉద్యోగాలు వస్తాయి, ఉత్పత్తి పెరుగుతుంది, అవి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మళ్ళీ డాలర్స్ వస్తాయి. సో డాలర్లు దేని మీద ఖర్చు పెస్తున్నాం అనేది చాలా ముఖ్యమండి. అందుకని మోడీ గారు ఏమన్నారంటే, మీరు ఊరికే బంగారం మోసు తగ్గించుకోండి, కొన్నాళ్ళు స్టెబిలైజ్ అయ్యేదాకా బంగారం కొనకండి, విదేశీ విహారయాత్రలకు వెళ్ళకండి, మన దేశంలో చూడడానికి బోల్డ్ ఉన్నాయి, మీ దగ్గర డబ్బు ఉందని చెప్పి 10 లక్షలు పెట్టి డాలర్లు కొని మీరు విదేశం వెళ్ళి వచ్చేస్తే నా డబ్బులే నేను ఖర్చు పెట్టుకుంటాను అంటున్నారు. కానీ దేశం డాలర్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పారిశ్రామికవేత్తలు ఎగుమతి చేసో, లేకపోతే మన పిల్లలు విదేశాల నుంచి పంపిస్తున్న డాలర్లు ఏం చేస్తున్నాం, మనం వృధా చేస్తున్నాం. అందుకని కొన్నాళ్ళ దాకా మీరు విదేశీ ప్రయాణాలు పెట్టుకోకండి. డబ్బున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే హాయిగా ఇక్కడ మన జైపూర్లో ప్యాలెస్లు ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కడో ప్యాలెస్లు ఉన్నాయి, కేరళ ఉంది, లేకపోతే హిమాలయాలు ఉన్నాయి, బోల్డ్ చోట్ల ఎక్కడెక్కడ పెళ్లిళ్ళు చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, పై దేశాలు వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయకండి, డాలర్లు వృధా చేయకండి, డాలర్లు పొదుపు చేసే పని చేయండి. అట్లాగే ఈ భారత్లో కూడా మనం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ మన దేశంలో 10 రకాల బ్రాండ్స్ బ్రీఫ్ లాంటి కడ్రాయర్స్ లాంటివి దొరికినా సరే మనకేంటంటే ఆ జాకీ బ్రాండ్ డ్రాయర్లు కొనుక్కోవడం వల్ల మనకేమనిపిస్తుంది, నేను 150 ఇచ్చి జాకీ బ్రాండ్ బ్రీఫ్ ఒకటి కొనుక్కున్నాం కదా, ప్రభుత్వానికి ఏం చేస్తామని. నువ్వు 150 బ్రాండ్ ఇచ్చి కొనుక్కుంటే 150 రూపాయలు 150 విలువ చేసే డాలర్లు దేశం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అది ఒక బ్రీఫ్ కావచ్చు, పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన దేశంలో దొరికే వస్తువు ఏదైనా సరే మన దేశంలో తయారీ అయిన బ్రాండ్ ఉంటే అది కొనుక్కుంటే మన దేశానికి చాలా సేవ చేసిన వాళ్ళు అవుతాం. కొన్నాళ్ళు పాటు అయినా సరే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేదాకా దయచేసి మన దేశంలో మన బ్రాండ్స్ దొరికే క్వాలిటీ వస్తువులే ఉంటే అవి అందరం కొనుక్కుందాం. ఇది ప్రధాని గారు చెప్పారు, ప్రధాని గారు చెప్పడమే కాదు మనం కూడా అది ఫాలో అవుదాం. కొన్నాళ్ళ పాటు స్టెబిలైజ్ అయ్యి మార్కెట్ అయిన తర్వాత మళ్ళీ మనం విత్తలుగా కొనుక్కోవచ్చు. మా చిన్నప్పుడు ఏమయ్యేదంటే ఒక 25-30 సంవత్సరాల కిందట ఆఖరి క్యాసెట్ కొనుక్కోవాలన్నా జపాన్ క్యాసెట్లు, టీడీకే క్యాసెట్లు అని, సోనీ క్యాసెట్లు అని అది ఆ పరిస్థితి నుంచి ఈ రోజు ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న ఫోన్లు వాడుకుంటున్నాం, చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు దేశంలోనే తయారవుతున్నాయి. సో ఇప్పుడు ఏమైందనమాట, తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మోడీ గారు వచ్చేటప్పటికి 2014కి 90% మన మొబైల్ ఫోన్స్ అన్ని చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. అంటే అంత మీద రమారమే 90,000 కోట్ల దాకా మన విదేశాలకు డాలర్లు పే చేసేవాళ్ళం ఫోన్లు దిగుమతి చేసుకుంటాం. మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు 90% ఫోన్లు దేశంలోనే అసెంబుల్ చేసుకుంటున్నాం. అంటే చైనా నుంచి, తైవాన్ నుంచి అక్కడి నుంచి స్పేర్స్ తెచ్చుకొని ఎక్కడో 20% ఇక్కడ స్పేర్ పార్ట్లు తయారు చేసుకొని ఆ మొబైల్ కవర్లైనా పైవి స్క్రీన్స్ ఇవన్నీ ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దానివల్ల ఇప్పుడు 2 లాభాలు జరిగాయి. ఒకటి ఏంటంటే ఆ 90,000 కోట్లు మనకి పూర్వం పూర్తి మొబైల్ దిగుమతి చేసుకుంటే ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అదే 90,000 కోట్లు పెట్టి అంతకు 2 ఎత్తులు స్పేర్ పార్ట్లు అవి దిగుమతి చేసుకుంటూ రమారు 2 లక్షల కోట్లు చేసే ఫోన్లు ఎగుమతి చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, మనకి నెట్గా 1,00,000 కోట్ల దాకా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది వెనక్కి. ఈ 10 సంవత్సరంలో జరిగిన పెద్ద మార్పు. ఇప్పుడు ప్రపంచంలో మొబైల్స్ తయారు చేస్తుంది 2వ స్థానం, చైనా మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు మనది 2వ స్థానంలోకి వచ్చింది భారతదేశం. ఇదేంటి, ఇండైరెక్ట్ గా మన ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేశారనమాట. ఇది మనం చైనా స్పేర్లో వస్తున్నాయి, ఎక్కడ అసెంబుల్ చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, పేరుకి మేడ్ ఇన్ ఇండియా అనుకున్నాం, కాదు, అది కాదు. చైనా కూడా తయారు చేస్తున్న ఫోన్లో కూడా మొత్తం 70% చైనా తయారు చేయట్లేదు, ఏ దేశంలోనే అంతే.
చైనా కూడా తైవాన్, వియత్నాం ఇటువంటి దేశాల నుంచి కొన్ని స్పేర్స్ తయారు చేసుకొని ఓ 10%, 15% చైనా తయారు వస్తువులు ఉంటాయి. మిగతా 80% విదేశాల నుంచి తీసుకుని అక్కడ అసెంబ్లీ చేసి అమ్ముతుంది. ప్రస్తుతం మనం కూడా అలాగే చేస్తున్నాం. అంచేత మన దేశాన్ని మనం తక్కువ చేసి చూసుకోక్కర్లేదు. ఇక్కడ అసెంబ్లీ చేయడం అనేది తప్పేం కాదు. 10 దేశాల నుంచి 10 వస్తువులు తెచ్చుకొని ఇక్కడ మనకు లేబర్స్ అవ్వదు కాబట్టి ఇక్కడ అసెంబ్లీ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఐఫోన్లన్నీ మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి అమెరికాకి. అంచేత ఏమైందంటే మోడీ గారు చేయవలసిన పనులు చేస్తున్నారు. చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మొబైల్ ఫోన్లు మనం పూర్వం అనవసరంగా 90,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అదే మొబైల్ ఫోన్ మీద మనమే 1,00,000 కోట్ల దాకా మనకి దేశానికి ఫారినేషన్. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. దురదృష్టితో చేసిన పనులు. అందుకని మనం కూడా ఉడతా సాయంగా చేయవలసింది ఏంటంటే వీళ్ళని దాకా కొన్నాళ్ళు విదేశీ వస్తువుల మీద మోసు తగ్గించుకొని దేశీయంగా దొరికిన వస్తువులు వాడితే మన ఆర్థిక వ్యవస్థకి మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. దేశంలో ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా ఉంది, బాధ్యతాయుతంగా నడుస్తుంది. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఎదురయ్యే ఒత్తిళ్ళని అధిగమిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులో భాగంగా ఇస్తున్న సలహాలనే చివరికి అది దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందన్న ప్రచారం వైపుకి తీసుకెళ్తున్నారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.